ఎడారి దేశమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ను వరదలు వణికిస్తున్నాయి. అక్కడ అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. అబుదాబి, దుబాయ్ సహా అనేక నగరాల్లో కొన్ని గంటల పాటు జనజీవనం స్తంభించిపోయింది. అనేక చోట్ల రోడ్లు జలమయమయ్యాయి. ట్రాఫిక్ కు అంతరాయం కలగడంతో పాటు పలు విమాన సర్వీసులకు ఆలస్యం ఏర్పడింది. హాలిడే సీజన్ కు సిద్దమవుతున్న వేళ భారీ వర్షాలు కురుస్తుండటంతో స్థానిక ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. అబుదాబి, దుబాయ్లలో కురిసిన భారీ వర్షానికి అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయాలని దుబాయ్ ప్రభుత్వం ఆదేశించింది. ఇక బీచ్లు, పార్కులు, పర్యాటక ప్రదేశాలను తాత్కాలికంగా మూసివేశారు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అడ్వైజరీలో పేర్కొంది అక్కడ ప్రభుత్వం. వరద తీవ్రతను తక్కువ అంచనా వేయొద్దని, ప్రమాదకరంగా ఉండొచ్చని షార్జా సివిల్ డిఫెన్స్ అథారిటీ పేర్కొంది. దోహా, ఖతార్లో కూడా ఇటువంటి పరిస్థితే కనిపించింది. ఇక గత ఏడాది కూడా దుబాయ్లో భారీ వరదలు సంభవించాయి. అయితే తక్కువ వ్యవధిలో భారీ వర్షాలు కురిస్తే వాటికి అనుగుణంగా అక్కడ డ్రైనేజీ వ్యవస్థ, అండర్ పాస్ నిర్మాణాలు లేకపోవడం ఆకస్మిక వరదలకు కారణంగా తెలుస్తోంది. వరదల నేపథ్యంలో అప్రమత్తమైన స్థానిక మున్సిపల్ సిబ్బంది ప్రత్యేక బృందాలతో సహాయక చర్యలు చేపడుతున్నారు. ఇక ఇదే సమయంలో ట్రావెల్ అడ్వైజరీలను కూడా పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. ఎప్పుడు ఎడారి దేశంగా కనిపించే యుఏఈలో వరదలు వణికిస్తున్నాయి. అక్కడ ప్రజలను, అక్కడ జనజీవనం మొత్తం కూడా స్తంభించిపోయిందనే చెప్పాలి. ఆ విజువల్స్ మనం 10 టీవీ స్క్రీన్ పై కూడా చూస్తూ ఉన్నాం. పలు ప్రాంతాల్లో ఏకతాటిగా వర్షాలు కురుస్తుండటంతో ఎక్కడ కూడా జలమయంగా కనిపిస్తోంది. పలు అపార్ట్మెంట్లు కావచ్చు, పలు ప్రాంతాలు కావచ్చు జల దిగ్బంధాలు చిక్కుకున్నాయి. అనేక కార్లు కొట్టుకుపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరికొన్ని కార్లు నీటిలోనే తేలియాడుతూ కనిపిస్తున్న పరిస్థితి అక్కడ ఉంది. అటు అధికారులు కూడా అక్కడ ప్రజలను అప్రమత్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే అక్కడ స్థానిక మున్సిపల్ సిబ్బంది ప్రత్యేక బృందాలతో సహాయక కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. అటు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు, వరదల్ని తక్కువ అంచనా వేయొద్దు, ప్రమాద తీవ్రత కూడా పెరగొచ్చని అక్కడ అధికారులు ప్రజలను అప్రమత్తం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు అధికారులు సూచించే సూచనలను పాటించాలని, ట్రావెల్ అడ్వైజర్లను కూడా పాటించాలని సూచిస్తూ ఉన్నారు. ప్రస్తుతం అక్కడ వర్షాలు కొనసాగుతూనే ఉన్నాయి. అబుదాబి, దుబాయ్లో మొత్తం జనజీవనం కూడా స్తంభించింది. అటు ఖతార్లో కూడా ఇలాంటి పరిస్థితి కనిపించింది. గత ఏడాది కూడా ఇదే విధంగా వర్షాలు కురిసినప్పటికీ ఈసారి మాత్రం కొంత తీవ్రత అధికంగా కనిపిస్తోంది. అటు ఎప్పుడు ఎడారి దేశంగా కనిపించే యుఏఈలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం, అండర్ పాస్ల నిర్మాణం కూడా సరిగా లేకపోవడంతో ఇంత తీవ్రతకు కారణమవుతుంది.